హాయ్ ఫ్రెండ్స్, అను గార్డెన్కి స్వాగతం. చూడండి మన తోటలో పసుపు చెట్టు చూడండి, పసుపు అయింది, కొమ్ములు బయటకు వచ్చినాయి. ఇది పోయినసారిది ఒక పిలక ఉంటే అట్లే పెట్టినాము, చూస్తున్నాము తీయాలి. ఒక్కటే వాడవచ్చింది, మిగతాయన్నీ ఇంకా కొన్ని రోజులు టైం పడతాయి. అవి ఇది ఒక్కటి తీద్దామని కొంచెం బయటికి కనబడుతున్నాయి. ఇది కొమ్మ కూడా ఎండిపోయింది కాబట్టి వస్తుందేమో అని చూస్తున్నాం. అయ్యా ఇక్కడెక్కడ మమ్మల్ని కొట్టు కట్ అవుతుంది ఇక్కడ కలిగనా. చూడండి ఫ్రెండ్స్, పొలంలో కాబట్టి ఎంత బాగా వచ్చింది చూడండి. కొమ్ములు చూడండి ఎంత పెద్ద, చాలా వచ్చేటట్టుంది. ఒకటే చెట్టు ఇది కట్ అయింది కొడవలి దాకి. గడ్డపార అయితే చూస్తుంటే చాలా ఎక్కువన్నట్టుంది. పోయినసారి కూడా వచ్చింది బాగానే, మరి ఒకసారి ఎక్కువన్నట్టు. లోపలికున్నాయి, కరెక్ట్ వస్తే మనకి ఉంటాయి. చూడండి, ఒక 1/2 kg పసుపు పైన వెళ్తుంది ఒక్క చెట్టు. అన్నీ కట్ అయిపోతున్నాయి. పోయినసారి తొట్టిలా పెట్టినాము, ఈసారి భూమిలో వేసినాం. ఇంటి వెనుకలో అక్కడక్కడ ఒకటి వేసినాము, మస్తు వచ్చినాం. మాకు సరిపోతుంది మా ఇంటి మటుకు. ఈసారి ఇదే చేసుకోవాలి. కొంచెం కొంచెం కొమ్ములన్నీ కట్ అవుతున్నాయి, బాధేస్తుంది. అట్లే చూడండి ఎంత లాభైంది. నన్ను ఇట్లా లేపు, పోతుంది క్రాస్గా పెట్టి లేపు, ఇంకా లోపల కనాలి. లోపలికి చాలా ఉంది, చాలా ఉంది ఒక్కటే చెట్టు. ఇక చూడు ఇంతలా వచ్చింది. దీనికి పూత కూడా వచ్చింది, ఈ పువ్వు కూడా, అందుకని అంత మళ్ళీ అది పెట్టాలి. చాలా ఉంది. అసలు గడ్డపార తెచ్చినట్టే డాడీ. చాలా ఉంది, అన్ని కట్ అయిపోతుంది. ఎంత కష్టపడ్డా వస్తలేదు. అయ్యో అయ్యో అయ్యో, చిన్న ముక్కలు తీసేయి ఫస్ట్. చాలా ఉంది, గనిలాగా. వామ్మో, కింద అంతగానం అయింది. ఫుల్ వీడియో అన్నది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఘనం వచ్చింది అసలు. చాలా ఉన్నాయి, ఇంకా గడ్డపార తెచ్చి చేసేది ఉండే, కట్ అయిపోయింది కొడవలికి. ఇంకా ఉంది లోపల.
ఎంత తీసి చూపి. ఇది ఎంత రిఫ్లెన్స్ ఉంది. మీ ఇంటి దగ్గర పసుపు ఇంత ఇంత గట్టిగా ఉందా తారు? ఇంత పవర్ఫుల్ ఉంది. ఇంత పవర్ఫుల్గా వచ్చింది తారు. చూడతారు అల్లి ఇంత కేజీ పసుపు వచ్చింది. కేజీ పైనే అది చూపి సరిగా. ఇది చూడు ఎంత ఉంది. ఇదేంటి లోపలికి వెళ్ళిపోయింది అట్లా బొగ్గు కానీ ఇలాగా. బొగ్గు కానీ ఇలాగ వెళ్ళిపోయింది. ఇట్లా క్లీన్ చేసి చూపి. నాకు ఈరోజు ఈసారి మొత్తం పసుపు నాకే సరిపోతుంది. మొత్తం పొలములు ఉంది ఇంకా అక్కడక్కడ మస్తుగా. కానీ అంత తోముతుంటే వెళ్తుంది. ఇంత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అందుకని తొట్టిలాగా అన్న మట్టిలో వేస్తేనే చాలా. నేను ఒక పిల్లక తొట్టిలా తెచ్చి ఇక్కడ పెట్టి పోయించిన అక్కడ వచ్చేటప్పుడు. అది కట్ అయింది చూడు. చాలా ఉంది. అది కట్ అయింది పక్కన. కష్టం. అసలు పసుపు వేసుకుంటే మస్తు వండేటట్టుంది మనకి. వస్తుంది ఈరోజు. ఏమన్నా పసుపు అని ఇట్లానే అది